నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మంది లబ్ధిదారులకు 36,46,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో శ్రమదానం చేసిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పాల్గొన్న కూటమి నాయకులు. తరచుగా పెట్రోల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ, సిపిఎం నాయకుడు కర్రి నాగేశ్వరరావు. ఎయిర్షిప్ వాకర్స్ గ్రౌండ్లో మెగా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. టీడీపీ వర్చువల్ మహానాడుకు సంబంధించి 11వ క్లస్టర్ సమావేశం పెద్దాడపల్లి గాయత్రి కళ్యాణ మండపంలో జరుగుతుంది. పట్నా రాంపండు, సబ్నివేశ కృష్ణమోహన్. ప్రముఖ కార్మిక ఉద్యమ నాయకుడు కపర్ది వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పట్టణ సిపిఐ, ఏఐటిసి నాయకులు. జగన్ అవినీతి అరాచక పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ప్రజలు గ్రహించి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. 70 మంది లబ్ధిదారులకు 36,46,237 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, పైబోయిన ఎర్ర వెంకటరామయ్య, ద్వారకా తిరుమల ఆలయ కమిటీ మెంబర్ కసిరెడ్డి మధులత, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండలం అధ్యక్షులు వాడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, సజ్జా సుబ్బు, వాడపల్లి సుబ్బరాజు, బొడ్డి సాయి, మద్దాల మణికుమార్, గడ్డం నాని, నీలపాల దినేష్ యాదవ్, పట్నా రాంపండు, గుండుమొగల సురేష్, పైబోయిన వైదేహి, నల్లగంచి రాంబాబు, చెరుకూరి సోమశేఖర్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, పీతల బుచ్చిబాబు, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, పాటూరి సత్యనారాయణమూర్తి, శనగన రాంబాబు, పొట్టా రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనందరూ కూడా రుణపడి ఉన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరో కూడా ప్రతి నెల కోట్లాది రూపాయలని ప్రజలకు ఇవ్వాలి, మనల్ని నమ్మి ఓట్లేశారు, మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు దాదాపుగా 6,51,88,474 రూపాయలని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు 2 సంవత్సరాలు పూర్తవకుండా ఇంకా వచ్చే నెల 4వ తారీఖు 6వ తారీఖుల్లో కానీ పూర్తవదు అయినప్పుడు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి దాన్ని ఫాలోఅప్ చేసి కేంద్రంలో కూడా ప్రతిపాదన చేసి ఇక్కడ ఆమోదం చేసి అక్కడ కూడా ఆమోదం చేసి ఆంధ్ర రాష్ట్రం రాజధాని అమరావతి అని తెలియజేసినప్పుడు కూడా ఒక మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూసుంటాం. మాజీ ముఖ్యమంత్రి ఎలా చేశాడో, ఎలా ఎన్నుకున్నారో కూడా నాకు అర్థం అవట్లేదు. అతను ప్రెస్ మీట్ పెడితే చూడకుండా ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేకుండా అన్ని అబద్ధాలు బూతులు మాట్లాడేటువంటి వ్యక్తిని ఇవాళ మళ్ళీ ప్రతిరోజు మరి పాలకపక్షాన్ని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విషయంలో మీరు చూస్తూ ఉన్నారు. ఆయన టైంలో కాంట్రాక్టర్లు సొమ్ము దోచుకుని మరి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే ఎస్సీ సప్లై నిధులు కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ ఏది అందకుండా చేసి 2-3 హత్య చేసినప్పుడు కూడా మేము దళితులు పక్షపాతులని చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి నాయకులు తగిన బుద్ధి చెప్పారు, అయినా సిగ్గు రాకుండా మరి రోడ్డెక్కి మాట్లాడుతున్నటువంటి వైసీపీ పార్టీని మరొకసారి మీరు రాకుండా కట్టడి చేయాలి. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఒక గొప్ప అవకాశం. ఏదైతే మనకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో లేని సీఎం రిలీఫ్ ఫండ్గా పెట్టి మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే జరిగిన 1924లో ఎటువంటి కార్యక్రమం జరగకుండా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది.
అటువంటిది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఏ నియోజకవర్గం ఇవాళ ఎమ్మెల్యే గారు మరి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ రమారమి 7 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మరి 972 మందికి చెక్కులు ఇచ్చి పెద్ద బహుమతుల కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లో ఎంప్లాయ్, అమరావతిలో ఎంప్లాయ్ పెట్టారు. ఈయన వచ్చిన పైలల్లా పంపించి అమ్మడబట్టే ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా అటు ముఖ్యమంత్రి గారు కూడా మరి వేలాది కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ గారు రాష్ట్రంలో ఇచ్చే కాకుండా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధిలో ఒక భాగం ఆరోగ్యం. మరి ఆరోగ్యానికి అటు సీఎం రిలీఫ్ ఫండ్, అటు పిఎం రిలీఫ్ ఫండ్, ప్రధానమంత్రి సహాయం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ఆయుష్మాన్ భవన్ ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కలుపుకుని ఇక్కడ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పార్టీలు కులాలు మతాలు చూసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాసేవారు. మరి అలా కాకుండా మరి ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ ఎక్కువ బొత్స శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే అయ్యాక ఈ 2 సంవత్సరాలు సుమారు 2 సంవత్సరాల్లోనూ 6,51,00,000 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి తేవడం. మరి పార్టీలు చూడగానే అన్ని మతాలు, అన్ని కులాల వారికి, అన్ని పార్టీల వారికి కూడా ఎవరి నుంచి పెట్టుకున్నా సరే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తూ మరి చాలా గర్వించదగిన విషయం. మరి కానీ మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కాదు మరి తాడేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను మరి తీసుకెళ్ళడానికి మరి అభివృద్ధి భాగంలో నడిపిస్తామైనా మరి ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ప్రతి సేవా సమితిలో తీసుకెళ్ళిన పరిపాలన చేస్తామని మరి అది స్వార్థం లేకుండా ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వారిని ఆదుకునే విధంగా ఆయన పరిపాలన సాగిస్తామని మరి ఇలాంటి చక్కని పరిపాలనలో మనం అందరూ ఉన్నందుకు మరి చాలా ఆనందించవలసిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొత్స శ్రీనివాస్ గారి నేతృత్వంలో సుమారు 2 సంవత్సరాల్లో సుమారు 6,51,00,000 రూపాయలు ఇవాళ రావడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికి తెలిసింది కాదు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా దోచుకోవడం ప్రజలను ఎలా మోసం చేయాలనేదే గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు నేర్చుకుంది. ఏదైతే ఆరోగ్యశ్రీ రాలేకపోతే మరి దానికి సంబంధించిన ఆరోగ్యం కోసం మరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో సుమారు 40 నుంచి 50% వరకు ఈవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వస్తుందంటే అది అందరం కూడా మీరు ఆశీర్వదించడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. గత 2 సంవత్సరాల్లో మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు 6,51,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత ఆయన దక్కింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే, వైసీపీ వాళ్ళు వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమని చెప్పిన ఘనత మన ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారికి దక్కింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనం చూడటం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈయన 9 గంటలకు వచ్చి ప్రజల మంచి చెడ్డలు చూసే వ్యక్తి. తాడేపల్లి గతంలో ఎవరినైనా చూసాం మేము ఎమ్మెల్యేని, వాళ్ళ 12-1 గంటకు కానీ మొత్తం కూడా జరిగేది కాదు. ఈ 9 గంటలకు వచ్చి ప్రజలకు ఏంటి మంచి చెడ్డలు ఏంటి అన్నది చూసిన వ్యక్తి ఈయన. నియోజకవర్గాన్ని ఒక కుటుంబంలా భావించి పెద్దగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు అది కేవలం బొత్స శ్రీనివాస్ గారే. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ గత 2 సంవత్సరాల్లో ఈ 24 నెలల్లో 972 చెక్కులు వచ్చినాయి. అంటే సుమారు రోజుకి 1.5 చెక్కు చొప్పున, అంటే ప్రతిరోజు ఒక చెక్కు చొప్పున నియోజకవర్గంలో అందజేస్తున్న ఘనత బొత్స శ్రీనివాస్ గారు. శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం తాడేపూడెం పురపాలక సంఘంలో బాపూజీ పొంత రోడ్లో మున్సిపల్ కమిషనర్ యేసు బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపూజీ పొంత రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన చెత్తను కమిషనర్ యేసుబాబు స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అధికారులు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించి పొడిగి తీయించారు. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్, మలేరియా ఆయిల్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, చేపల రమేష్, ఆర్వీఎస్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, కళ్యాణ రామచంద్రరావు, అంబటి వాసు, రాగిరెడ్డి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ నెల 23 నుంచి జూన్ 19 వరకు క్లీన్ స్వీప్ కార్యక్రమం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఇది తాడేపల్లిగూడెం పట్టణంలో 3వ రోజు కార్యక్రమం. ఇది 1వ వార్డులో బాపోజీ రోడ్డు తీసుకుని ఈరోజు డ్రైన్ అండ్ రోడ్డు శుభ్రం క్లీన్ చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం జూన్ 19 వరకు కూడా కంటిన్యూషన్ ఉంటుంది. కంటిన్యూషన్ షెడ్యూల్ ఇచ్చాం. అలాగే ప్రజానికం కూడా అందరూ కూడా ఏ వార్డులో అయితే వర్క్ చేస్తున్నామో ఆ వార్డులో ఉన్న అసోసియేషన్స్, అంటే పట్టణంలో ఉన్న అసోసియేషన్స్, అలాగే నాయకులు, రాజకీయ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి, అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కలిసికట్టుగా పనిచేసి ప్రజా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన రోడ్డు, మన ట్రైను, మన ఇల్లు అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు చేసే షెడ్యూల్ ప్రకారం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మన సిటీ కేబుల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను వేస్ట్గా రోడ్డు డ్రైన్ల మీద పాడేసినప్పుడు అది అనారోగ్యం పాలవుతాం. మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా అదే పాలసీ పెట్టింది. కనుక ప్రతి ఒక్కరూ మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ కార్మికులకు ఇచ్చి సహకరించండి. అలాగే మీ ఇంటి ముందున్న రోడ్డు డ్రైను కూడా తీసుకునే బాధ్యత, మనం శుభ్రం చేసుకునే బాధ్యత, స్వచ్ఛందంగా మనం కూడా పాల్గొని శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వం ఇప్పుడు మనకు కల్పించింది. కనుక ఈ కార్యక్రమాల్లో నీ నా అనేది లేదు. అందరూ శుభ్రతలో భాగస్వాములు అయ్యి మన పట్టణాన్ని గ్రీన్ పట్టణంగా మా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు సారథ్యంలో ఇక్కడ 1వ వార్డులో జరుగుతున్నటువంటి క్లీన్ స్వీప్ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలని ఇలాగే మున్ముందు కొనసాగించాలని కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై బొలిశెట్టి, జై జనసేన. ఈ 1వ వార్డులో పరిశుభ్రత కార్యక్రమం కోసం మన మున్సిపల్ కమిషనర్ గారు యేసుబాబు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మన వాళ్ళు చెప్పినట్టు ఎవరో ఈ పరిసరాలు శుభ్రం చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుంటాయని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈ మన తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా క్లీన్ గ్రీన్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా, ప్రతి ఇంటి యజమానుల మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ధరలను సవరించాయి. పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు సోమవారం నుండి అమల్లోకి వస్తాయి. ఇటీవల పెట్రోల్ ధరలు పెంచడం ఇది 4వసారి కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్పై మరో ₹3 పెరిగినందున ఆటో డ్రైవర్లు, వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల్లో ₹8 పెరగడం ద్వారా వాహనదారులపై పెట్రోల్, డీజిల్ రేట్ల ద్వారా అదనపు భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి పెట్రోల్ రేట్లు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక రేట్లు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తుంటే ఈ 10 రోజుల్లో దపదపాలుగా ₹8, ఈ రోజుతో సహా ₹8 పెంచిన వైనం కనపడుతుంది. సామాన్యుడు ఏ విధంగా బతుకుతాడనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనీసం పట్టడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఈ సామాన్యుల తరపున నిలబడి ఇది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ ఎండల్లో పని చేసుకోలేక కిటకిటలాడుతున్నారు జనం, వృత్తి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆదాయాలకు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఏదో యుద్ధం అనే సాకుతో ఇలా దబదబాలుగా పెంచవలసిన పని ఎంతవరకు కరెక్ట్? మీరు పన్నులు తీసుకుంటున్నారు కదా, లీటర్కి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నాకు తెలిసి ₹30-40, ₹50-60 దగ్గరలో రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రూపంలో తీసుకున్నారు కదా. మీరు తగ్గించుకుని ప్రజల మీద భారం ఎందుకు ప్రజలకు తగ్గించాలని ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు? ఆలోచన చేయండి ప్రజలారా. మిమ్మల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం వాళ్ళ మీద, ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చమురు ధర పెరిగితే
కేంద్ర ప్రభుత్వం భరించి ప్రజలు తక్కువ ధర ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది పెరిగినా ప్రజల మీద భారం. కానీ ఈ ఆయిల్ వ్యాపారం చేస్తున్న అంబానీ అదానీలు వాళ్ళని ఎక్కడా నష్టపోకుండా మీరు పన్ను మీకు కేంద్రం వసూలు చేసే పన్ను లీటర్ మీద పెంచే కంటే మీరెందుకు తగ్గించుకుని వసూలు చేసుకోవాలి కదా? ప్రజల మీద భారం పడకుండా మీరు కాపాడాలి కదా. మీరు ఇవన్నీ మానేసి ప్రజల మీద ఇలా భారం వేయడం అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగకుండా, ఎందుకంటే ఈ రాష్ట్ర ఎంపీల వల్లే కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. మీరు అడగవలసిన బాధ్యత ఉంది, మా రాష్ట్రం మీద భారం వేయకండి అని చెప్పి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తక్షణమే దిగొచ్చి ప్రజల మీద భారం పడకుండా ఈ పెంచిన 8 రూపాయలైనా తగ్గించాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరల పేరుతోటి సాధారణ ప్రజానికం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాలు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పన్నుల భారాలు వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన పెట్రోలు, డీజిల్ ధరల్లో అత్యధికంగా పన్నుల భారాలు రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్నుల భారాలు కానీ కేంద్ర ప్రభుత్వం వేసే పన్నులే అదనంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఈ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గిస్తాం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెంచుతామని చెప్పి ఆ తగ్గట్టుగా దేశంలో ధరలు పెంచుతామని చెప్పారు. కానీ ఆచరణలో చూసి ఇటీవల కాలంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిన సందర్భాల్లో మన దేశంలో ధరలు విపరీతంగా పెంచారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భాల్లో రేట్లు పెంచుతూనే ఉన్నారు తప్ప ఇప్పుడు తగ్గించే పరిస్థితి లేదు. తగ్గించినప్పుడు పైసల్లో తగ్గిస్తున్నారు, పెంచిన సందర్భాల్లో రూపాయల్లో పెంచుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు ఇవాళకి 118 రూపాయలు పెరిగిపోతే మరి సాధారణ ప్రధానంగా ఎటువంటి భారాలు పెరుగుతాయనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల మళ్ళీ చెప్తున్నారు సిఎన్జి ధరలు కూడా పెంచుతామని చెప్తున్నారు, గ్యాస్ ధరలు పెంచుతామని చెప్తున్నారు. మరి ఇవన్నీ చూస్తామంటే ఈ భారాలన్నీ కూడా ప్రధానంగా భారాలు పడడం కాకుండా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితుంది. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితుంది, సరుకుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితుంది. కాబట్టి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదల ఏదైతే ఉందో దీన్ని తగ్గించి సామాన్య ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. తాడేపురం ఎయిర్షిప్ వాకర్స్ గ్రౌండ్లోని ఎంసీజీ గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో జరిగే ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ను జనసేన యువ నాయకులు బులిశెట్టి రాజేష్ సోమవారం ప్రారంభించారు. టోర్నమెంట్ గెలిచిన మొదటి జట్టుకు ₹1,00,000, ₹1, రెండో స్థానం జట్టుకు ₹50,516, మూడో స్థానానికి జట్టుకు ₹25,555 బహుమతులు ఇవ్వనున్నారు. మొదటి స్థానం జట్టుకు స్పాన్సర్గా కె సత్యనారాయణ, రెండో స్థానం బహుమతిని కుమార్, మూడో స్థానం బహుమతిని చంద్రశేఖర్ అందిస్తున్నారు. కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్తో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుమల సూరిబాబు, పాలూరు సందీప్, నిలపల్లి దినేష్, దాగారపు శ్రీను, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులుగా చిన్న, మహేష్, సబ్బి, సలాం వ్యవహరిస్తున్నారు. ఈ ఎస్విపిఎల్ కార్యక్రమాన్ని, ఈ టోర్నమెంట్ని ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో దాదాపుగా 38 టీమ్స్ ఇక్కడికి పలు ప్రదేశాల నుంచి, అంటే మన తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి దాదాపుగా 38 టీములని ఇక్కడికి రప్పించడం, అంటే ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ అవటం వలన ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని అందించినటువంటి ఈ గ్రూపు దాదాపుగా 38 టీములు ఇక్కడ రప్పించడం జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి మిడ్ సమ్మర్లో చాలా విపరీతమైన టెంపరేచర్స్లో క్రికెట్ ఆడటానికి 38 టీములు రావడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఓపెన్ క్రికెట్ టీం లీగ్లో ఇంతమంది పాల్గొనడం కూడా ఇదే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇదే మొట్టమొదటిసారి అనుకున్నాను. ఇంతమంది ఇక్కడికి పాలు పంచుకోవటం, ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకోవటం. సో వారందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి గెలిపోవటంలు అనేది ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. కానీ మనం ఆడాము, మన స్కిల్ని అక్కడ చూపించామనేదే మ్యాటర్. అది చూపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, వీళ్ళల్లో ఎవరైనా మంచి క్రికెట్ని కనబరిచి రానున్న రోజుల్లో వాళ్ళు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మన తాడేపల్లిగూడెం పేరుని ఖచ్చితంగా మన ఆంధ్ర క్రికెట్ అకాడమీలో కానీ లేకపోతే మన ఆల్ ఓవర్ అది ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి క్రికెట్ ఆడే వాళ్ళకి. 100% రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్ని ఏదైతే మనం అందరూ అనుకుంటున్నామో రాష్ట్ర స్థాయిలో తెలుసుకునే విధంగా శాప్ చైర్మన్ గారికి మనం చూపించడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ మన తాడేపల్లిగూడెంలో ఇలాంటి ఒక గ్రౌండ్ ఉంది, ఇక్కడికి వస్తే ఇంతమంది ఆడుకునే అవకాశం ఉంది అనే దాన్ని కూడా మనం చూపించగలగాలి అనే ప్రయత్నంలో మేము ప్రతిసారి కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక క్రికెట్ టోర్నమెంట్స్కి
ఎప్పుడు కూడా దానికి చిన్న గారు, సలాం గారు, అలాగే కరీం గారు, వారికి సంబంధించిన మిత్ర బృందం అందరూ కూడా, అలాగే ఇలా కుమార్ గారు లాంటి వారు, ఇలా వీళ్ళందరూ కూడా ఎప్పుడు మేము ఉంటామని చెప్పేసి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి వారందరికీ నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సో ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ తరపున ఈ గ్రౌండ్లో నిత్యం అనేక మంది, వేలాది మంది నడుస్తూ, అలాగే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అనేక క్రికెట్ టోర్నమెంట్లని కండక్ట్ చేస్తూ తాడేపల్లిగూడాన్ని మరొక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో తన వంతు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేయడం, ఎంతోమంది దాతలను తీసుకొచ్చి ఈ టోర్నమెంట్లకి స్పాన్సర్స్గా చేసి మరి చాలామందికి ఎంకరేజ్మెంట్ చేసే క్రమంలో వారు ముందుకు తీసుకెళ్ళడం మరి ప్రత్యేకంగా అభినందనీయం. అలాగే గత 2 సంవత్సరాలుగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ తాడేపల్లిగూడెంలో ఒక పక్క స్విమ్మింగ్ పూల్ కానీ, మరొక పక్క ఇండోర్ స్టేడియం కానీ, అలాగే హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేసే క్రమంలో మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం, అలాగే రాబోయే రోజుల్లో మన తాడేపల్లిగూడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలోనే ప్రత్యేకంగా మరి స్పోర్ట్స్ కోటాలు కనిపించే విధంగా మన తాడేపల్లిగూడ గారిని తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం ఈ తాడేపల్లిగూడెం గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ని అందరూ తెలుసుకున్న ఉద్దేశం. ఈ టోర్నమెంట్లో మరి ఎందుకంటే ఇంతకు ముందాక నియోజకవర్గ పరిధిలో మాత్రం జరిగింది, దీనికి అటువంటి పరిధి అయితే ఏం లేదు. కానీ ఇండియా మొత్తం ఎవరైనా ఆడుకోవచ్చు. ఒడిశా నుంచి కూడా మన ఒక టీంలో ప్లేయర్లు వస్తున్నారు. అలాగే ఐపీఎల్ నుంచి బండారయ్యప్ప కానీ, ఐపీఎల్ నుంచి చాలామంది కూడా శ్రీకర్ భర్తీ లాంటి కూడా ఈ టోర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ గ్రౌండ్ ప్రమోట్ జరుగుతుందని ముఖ్య ఉద్దేశంతోనే మేము ఒక టోర్నమెంట్ మాత్రం ముందు జరుగుతుంది. మా యొక్క మేనేజ్మెంట్ గౌరవించి కానీ, ప్రతి ఒక్క టోర్నమెంట్ కానీ మాకు స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, మేము ఎంత పిలిచిన ఎప్పుడైనా సరే క్రికెట్ కోసం ముందుగా ప్రోత్సహించి ఖచ్చితంగా క్రికెట్ అని బాగా గౌరవించి మనకి ఎవరైనా సరే ఇంకా మనం అందరూ కూడా స్టేట్ ప్రమోట్ చేద్దాం మంచి ముఖ్య ఉద్దేశంతో ఉండేటువంటి రాజేష్ అన్న ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించినందుకు మా యొక్క తరపు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ,
స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఈ నెల 27-28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు తాడేపూడంలో 4 క్లస్టర్లలో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నం రాంపండు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం 11వ క్లస్టర్కు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్ సబ్నివేశ్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సబ్నివేశ్ కృష్ణమోహన్ మాట్లాడుతూ 11 క్లస్టర్కు సంబంధించి మహానాడు పెత్తాడపల్లికి దగ్గరలో గాయత్రి కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ బాజీ, వార్డు ఇన్ఛార్జీలు పసలపూడి రాంబాబు, బిరుతుకోట వెంకటేశ్వరరావు, సీలి వెంకటాచలం, అమలాపురం వెంకన్న, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో 11వ క్లస్టర్ అయిన కృష్ణమోహన్ గారు అలాగే షేక్ బాజీ గారి ఆధ్వర్యంలో రేపు 27-28వ తారీఖు జరుగు మహానాడు కార్యక్రమానికి మన క్లస్టర్ సంబంధించిన యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ప్రెసిడెంట్, వార్డు సెక్రటరీలు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మనం జరిగే మహా పండుగ అంటే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మనం పెట్టుకునే మహానాడు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి. ఖచ్చితంగా 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని మన గాయత్రి కళ్యాణ మండపం, బ్రాహ్మణ కళ్యాణ మండపం అనగా పెత్తాడిపల్లి రోడ్లో ఉన్న కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. 27వ తారీఖు బుధవారం, 28వ తారీఖు లక్షవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం వచ్చిన తర్వాత జరిగే 2వ మహానాడు కార్యక్రమం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియపరచాలి. రాబోయే రోజుల్లో మనం ఇచ్చే పెన్షన్లు మనమంతా కార్యకర్తల ప్రతి వార్డులో కూడా పెన్షన్లు అందేలాగా చూసే విధానంలో ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నెల్లూరులో చేద్దామని జాతీయ కమిటీ నిర్ణయించడం, తదనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏదైతే మహానాడు కార్యక్రమాన్ని చాలా స్మార్ట్ గా చేయాలి, డిజిటల్ గా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించడం, అలాగే దానికి బదులుగా మినీ మహానాడు ఏర్పాటు చేద్దాం అనుకున్న సందర్భం కూడా జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ రోజున వర్చువల్ గా మహానాడుని క్లస్టర్ వైజ్ గా లోకేష్ బాబు గారు ఒక స్మార్ట్ అయిన ఒక ఐడియా, క్లస్టర్ పరిధిలో మహానాడుని చేయడం ద్వారా కార్యకర్తలతో పాటు ఎక్కువ మందిని ఇందులో భాగస్వామ్యం చేయడంతో పాటు వ్యయ ప్రశ్నలు కూడా తక్కువ అవుతాయి, ఇంధన భారం ఉండదన్న ఉద్దేశంతో చాలా స్మార్ట్ గా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ విధిగా ఈ కార్యక్రమాన్ని పిచ్చేసి ఈ మహానాడు వర్చువల్ మహానాడుని జయప్రదం చేయాల్సింది చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం వర్చువల్ గా నిర్వహించడానికి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి పెద్ద ఎత్తున మరి నాయకులు, కార్యకర్తలు మరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి విధిగా 27వ తారీఖు ఉదయం 8:30 గంటలకి షార్ప్ గా మరి బ్రాహ్మణ కళ్యాణ మండపం మేకల సొంత ఎదురుగున్నటువంటి కళ్యాణ మండపంలో ఏసీ కళ్యాణ మండపం నందు జరపడానికి మరి నిర్ణయించడం జరిగింది. మరి బూత్ కన్వీనర్లు, వార్డు ప్రెసిడెంట్లు మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరయ్యి మరి యొక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఏఐటియుసి మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మందలపర్తి వెంకట నారాయణ కపర్తి 45వ వర్ధంతి వేడుకలు ఏఐటియుసి ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కామ్రేడ్ కపర్తి విగ్రహానికి పూలమాలలు వేసి కార్మికులు ఘననివాళులు అర్పించారు. ఈ నివాళి కార్యక్రమంలో ఏఐటియుసి ప్రాంతీయ కౌన్సిల్ అధ్యక్షులు కామ్రేడ్ ఓవి రాజు, ఏఐటియుసి ప్రాంతీయ కౌన్సిల్ కార్యదర్శి కామ్రేడ్
మందలపట్టి హరీష్, ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలింగ లక్ష్మణరావు, అనుబంధ సంఘాల నాయకులు చోడగిరి వెంకటరమణ, బుచ్చిబాబు, గారగాని శివ, నరసింహులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శైలేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్పడాల శ్రీనివాస్, పి ఆదినారాయణ, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ యూనియన్ నాయకులు తాడేపల్లి వెంకటేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి తాడికొండ శ్రీనివాసు, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయరాజు, కాటమరాజు, ముత్యం, ఎం రామకృష్ణ, అంజీ, శివశంకర్, వీర వెంకటలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్మిక వర్గం హక్కుల కోసం తన జీవితాన్ని అసంఘటిత కార్మికుల కోసం త్యాగం చేసినటువంటి మహాన వ్యక్తి ఎంఎన్ కబర్దీ గారు. ఆయన ఎంతో ఉన్నత చదువులు చదివినప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ తాడేపల్లి నియోజకవర్గంలో ఒక హ్యాండ్ మార్క్ అనేది సాధించారంటే అంటే కార్మికులకి ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఈరోజు కింద స్థాయి కార్మికుల నుంచి ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులందరూ కూడా ఉద్యోగస్తులు కూడా అన్ని రకాల కార్మిక హక్కుల కోసం ఆయన సజీవంగా పనిచేసిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఎంఎన్ కబర్దీ గారు. ఆయన అనేక పదవులు అనుభవించి అనేక పెద్ద చేసి రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. అయితే కార్మిక హక్కుల కోసం ఆయన జీవితాన్ని అర్పించారు. ఆయన 45 సంవత్సరాల అయి చనిపోయినప్పటికీ ఈరోజు కూడా మనం గుర్తుంచుకున్నామంటే కార్మిక హక్కుల కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి ఎంఎన్ కబర్దీ గారు. ఏదైతే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు ఈరోజు కార్మికుల హక్కులను కార్మికులను విచ్ఛిన్నం చేసి కార్మిక హక్కులను కూడా నిర్వీర్యం పరిస్థితికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మికులందరం కూడా అసంఘటిత కార్మికులు మనందరం చైతన్యం కావాలి, ఈ హక్కులు తెలుసుకోవాలి. మన హక్కులు మన జీతాలు సాధించుకుంటూ మన ముందు పోరాటం తీసుకెళ్ళినప్పుడే నిజంగా మన ఎంఎన్ కబర్దీ గారికి నివాళులర్పించినట్టు. మన ఈరోజు ఈ జెండాలు ఇలా రెపరెపలాడుతున్నాయంటే మన కబర్దీ గారి దయ వల్లే. ఈరోజు కబర్దీ గారు ఎన్నో త్యాగాలు చేయబట్టి ఈ రోజున మన ఈ జెండాలు ఎగరేసి మనం ఎంతో గ్రాండ్గా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆయన చనిపోయారంటే మనకి చాలా బాధగా ఉంది. 40 కావాలి. ఈ నాయకత్వాలు ఇలాగే నడపాలని కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మన పవర్ ఇంటో అనేది మనం ముందు కూడా చూపించవలసిన వాళ్ళు రాస్తున్నారు ఎక్కడికక్కడ పైన అవన్నీ మన జాగ్రత్తగా మన కోరికలు మనం నెరవేర్చుకోవాలి. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో కబర్దీ గారిది 45వ వర్ధంతి జరుపుకుంటున్నామంటే ఆయన మన తాడేపల్లిగూడెంలో ఎన్నో యూనియన్లు స్థాపించి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏఐటీ ప్రధాన కార్యదర్శిగా చేసి మన యూనియన్ల నాయకులందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకుని మన జిల్లాలోని మొత్తం కార్మిక సంఘాలని బలోపేతం చేసి అందరినీ కూడా ఆయన కబర్దీ గారు అంటే ఏంటో తెలిసే విధంగా మనందరం కూడా యువకులకి తెలిసే విధంగా చేసి మన కార్మికుల్ని చైతన్యం చేసి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ వెంకటరమణ, మేనేజర్ రవిసుధాకర్, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, మెప్మా సీఎం పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మీరందరూ కూడా విశేష స్పందన ఇచ్చి మీరు దరఖాస్తు రూపంలో మీ సమస్యలను ఇక్కడ తీసుకొస్తున్నారు. పరిష్కార వేదికకు ఇమ్మీడియట్గా మా సిబ్బందితో దాని గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసి అది వీలైనంత వరకు పాజిటివ్ రిఫరెన్స్ తోటి మీకు సమస్యను పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి ఎండార్స్మెంట్ రూపంలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకటండి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రోడ్స్ వేయాలన్నా డ్రైన్ కట్టాలన్నా ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్యను మీరు తీసుకొచ్చినప్పటికీ కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చర్యలు తీసుకొని పడిన తప్ప ఇమీడియట్గా మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదే నాన్ ఫైనాన్షియల్ ఏదైనా వస్తే ఇమీడియట్గా మీకు రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా గమనించండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రేపు నిన్న 23వ తారీఖు నుంచి జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. అదేంటంటే మన ప్రాంతాన్ని మనం శుభ్రపరచుకోవాలి. ప్రజలు, అధికారులు, ఎన్జిఓస్ నాయకులు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మన రోడ్డు, మన డ్రైను, మన ఇల్లు అనే కాన్సెప్ట్ని మనం తీసుకెళ్తూ ప్రతివారు కూడా మన ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను తడి పొడి చెత్తగా ఎడదీసి మన పారిశుద్ధ్య కార్మికులకు అందించడంలో ఒక భాగం అయితే, రెండో దిశగా మన రోడ్ని, మన డ్రైన్ని కూడా మనం ఎక్కడైతే గార్బేజ్ ఉంది ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని రెడ్ స్పాట్స్,
ఎల్లో స్పాట్స్, గ్రీన్ స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక షెడ్యూల్ పెట్టి ఒక రోడ్డు క్లీన్ చేస్తున్నాం. అందులో అందరూ కలిసి కంబైన్డ్గా వర్క్ చేసినప్పుడు మనం సక్సెస్ సాధిస్తాం. ఆ సక్సెస్ రేటు మన స్టేట్లో తాడేపల్లిగూడెం పట్టణాన్ని క్లీన్ తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్ది మన స్టేట్లో నెంబర్ 1 స్థానంలో నిలబడతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశిస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో సిపిఐ మరియు దాని అనుబంధ ఏఐటీయూసీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ మందలపర్తి వెంకటనారాయణ కపర్తి 45వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమంగా స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఇన్గేట్ సమీపంలో సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఏఐటీసీ ఏరియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఓవిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఎన్ వర్మరాజు, నాగలక్ష్మి, చోడగిరి వెంకటరమణ, బుచ్చిబాబు, శివ, నరసింహులు, శైలేష్, పడాల శ్రీనివాస్, పి ఆదినారాయణ, జయరాజు, తాడేపల్లి వెంకటేష్, తాడికొండ శ్రీనివాస్, కాటంరాజు, ముత్యం, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొని కామ్రేడ్ కపర్దీకి ఘన నివాళులర్పించారు. ఆయన విశేషాలు చెప్పుకోవాలంటే కపర్ది గారు నిజంగా తాడేపల్లిగూడానికి ఈ తాడేపల్లిగూడెంలో కార్మికులు అందరూ కూడా ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళ లారీ వర్కర్స్ యూనియన్ అయినా, అలాగే ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అయినా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అయినా, అసలు ఏ యూనియన్ స్థాపించిన 1943లో మేడే 1వ తారీఖున మొట్టమొదటి మేడే జెండా ఎగరేసిన నాయకుడు కపర్ది గారు. కార్మిక సంఘాలన్నీ కూడా స్థాపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కపర్ది గారు. కార్మిక హక్కులు సాధించిన వారే కపర్ది గారు. వీళ్ళకి ఈ హక్కులు ఉండాలి, వీళ్ళు ఇలా బతకడానికి బతుకు తెరువులు ఉండాలని సాధించి మరి బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచే ఈ ఉద్యమాల్లో పనిచేసి 1948, 52 మధ్య 4 సంవత్సరాలు మరి జైలుకి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరినీ జైలుకి పంపినప్పుడు కూడా ఈయన జైలు జీవితం గడిపారు 4 సంవత్సరాల పాటు ఇక్కడ. మరి 1975లో మరి 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ 600 ఎకరాలు బ్రిటిష్ గవర్నమెంట్ వారు విమానాశ్రయ భూములు కేటాయించిన దాన్ని మళ్ళీ దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి 2వ ప్రపంచ యుద్ధంలో వదిలేసిన ఈ భూములన్నింటినీ కూడా పేద ప్రజలకి ఇక్కడ 7 వార్డులు పేద ప్రజల కిందలో బతుకుతున్నారంటే సుమారు 1000 కుటుంబాలు ఇక్కడ ఈ ఇల్లు నిర్మించిన బతుకుతున్నారంటే అది ఆయన గురించి. సిపిఐ అగ్రనాయకుడు, కార్మిక నాయకుడు ఎంవీఆర్ కపర్ది గారు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో ఒక చలివేంద్రం ఏర్పాటు చేసాం కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో. మరి ఆయన ఆశయాలను సాధించడం కోసం ఇప్పుడు ఉన్న యువత అయితే, కార్యకర్తలు అయితే మరి ముందుకెళ్లాలని ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేసాడో మరి ఇప్పుడు నాయకులు అంటే ఇక్కడ చెప్పకూడదు, అయినా చెప్తున్నాను నేను. ఆయన 3 తరాలు ఆయన కుటుంబం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాతో సహా మా పిల్లలు ఉన్నారంటే ఆ డాక్టర్లలో, ఇంజనీర్లను ఇంకోటి చదివించుకుంటాం తప్ప పార్టీలోకి రానమ్మా అని. కానీ అయితే చెప్తారు, నాయకులు చెప్తారు మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని తీసేయరండి అని. కానీ కపర్ది గారు వారిని, వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ మనవాడిని, మొత్తం ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఆయన వాళ్ళతో పాటు మనం కూడా పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకురావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం మే 25 ఎంఏఎన్ కపర్తి గారు వర్ధంతి సందర్భంగా 45వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక మజ్జిగ సెలవేంద్రం పెట్టారు. ఎందుకంటే ఆ మహనీయుడు ఉద్యోగానికి త్యాగం చేసి, అటు కుటుంబానికి త్యాగం చేసి, కార్మికులే నా కుటుంబం, కార్మికులే నా జయం అన్నట్టుగా ఆయన 1943లో తాడేపల్లిగూడెంలో 7 పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో మొదలుపెట్టిన ప్రస్తావం ఆయన ఆ కపర్తి గారు ఆ రోజు ఆయన మాకు ఇచ్చిన గౌరవం ఈ రోజు కూడా కాపాడుకుంటూ ఆయన పాతిన చెట్టు మంచి ఫలాల్ని పండిస్తుంటే ఆ ఫలాలు తింటూ ఈ రోజు కూడా 4 తరాలు మా కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిషా ఆశీస్సులతో డాక్టర్ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సచివతి నగర్లోని ఆశ్రమ శాఖ నందు పక్షుల వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పీఠం సభ్యులు దంగేటి రామకృష్ణ వర్షశ్రీ దంపతుల సౌజన్యంతో పక్షుల చలివేంద్రాన్ని మిత్రబృందం సహకారంతో సభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపురం ఆరాధన కమిటీ కన్వీనర్ గంధం సుజాత మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేక ఆశ్రమాలలో ఈ పక్షుల చలివేంద్రాలకు తమ పొలంలో 6 ఎకరం పొలం ధాన్యాన్ని పక్షులకు ఆహారంగా స్వీకరించడానికి ప్రతి సంవత్సరం పీఠం సభ్యులు దంగటి రామకృష్ణ వర్షశ్రీ దంపతులు చేస్తున్న విశిష్ట కృషిని ఆరాధన కార్యక్రమం ద్వారా వివరించి వారిని తాడేపురం ఆశ్రమ శాఖ వేదికగా ఘనంగా సత్కరించారు. వల్లూరుపల్లి వాస్తవ్యుడు శ్రీ దంగేటి రామకృష్ణ అండి. తనకు ఉన్న ఎకరం పొలం ఉంటే 6 ఎకరం పొలం ధాన్యం కూడా పక్షుల నిమిత్తమే ఆయన దాన్ని ఉపయోగిస్తున్నాడండి. ఇలాగ కూడా ఎప్పుడు కూడా మా సభ్యులు అందరూ కూడా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారి సూచన మేరకు ఆయన చెప్పిన విధానంలోనే అందరూ నడుచుకుంటా మానవుడికి ఎక్కడైనా కూడా తిండి దొరుకుతుంది. పక్షులకి ఇది వరకు కాలంలో కూడా చాలా దొరికాయి, ఇప్పుడు దొరకటం లేదు. కాబట్టి మనం పక్షుల చలివేంద్రాలు కూడా మనం ప్రారంభించుకోవాలన్న సూచన చేశారండి. అప్పటి నుంచి కూడా ఈ వాస్తవ్యుడు మనకి ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాడో కూడా మనకు తెలియదండి. సద్గురువర్యుల సూచన మేరకు ఆయన ఈ పక్షుల చలివేంద్రాన్ని ఈ రోజు తాడేపల్లిగూడెం ఆశ్రమం నందు ఆయన ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారండి. అలాగా ఆయనకి దంగేటి రామకృష్ణ గారికి శ్రీమతి ఉషా గారికి సద్గురువర్య ఆశీస్సులు ప్రసాదించాలని కోరుతూ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కన్వీనర్ కీర్తిశేషులు యజ్ఞ నానాజీ 45వ వర్ధంతి తాడేపురం కొబ్బరితోటలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయ యూనియన్ అధ్యక్షులు యజ్ఞ నాగబాబు సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసరావు, రాంబాబు, తొల ఆదినారాయణ, రావురి సుమన్, రాగు నాగబాబు, దేశంశెట్టి బుజ్జి నాయుడు, చాంబర్ బుజ్జి, సోమశెట్టి వెంకటేష్, విటాల ప్రసాద్, కొప్పర్తి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఐఐటి తిరుపతిలో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. తిరుపతిలో ఐఐటిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు, ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసి ఒకరికొకరు మార్చుకున్నారు. ఏపీ నిట్ డీన్ అకాడమిక్ ఆచార్యులు డాక్టర్ ఎన్ జయరాజు, ఐఐటి తిరుపతి డీన్ అకాడమిక్ ఆచార్యులు డాక్టర్ రామకృష్ణ సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి తిరుపతి రిజిస్ట్రార్తో పాటు పలువురు డీన్లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండపాడు మండలం ప్రతిపాడు, ఒల్లూరుపల్లి, దర్శపూర్ గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు కండెల్లి సోమరాజు, చర్ల పొల్లారెడ్డి పర్యటించి ఉపాధి పనుల కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎం నాగరాజు, తుమ్మగంటి శివ, వెంకట్రావు, వీణాల ఈశ్వరరావు, కొమ్మూరి అప్పారావు, గెదల సీత, సూర్యుడు, కొల్లి మౌనిక, ఏడిద లాజరు, సీలు వెంకటరావు, కొల్లి సీత, శీలకుమారి, ముప్పడి శ్రీను, ముప్పడి మంగా తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలకి పట్టెడన్నం పెడుతున్నటువంటి వరంలా ఉన్నటువంటి పథకం చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాల పైన కావస్తుంది. అయితే ఈ చట్టాన్ని ఇటీవల కాలంలో 2025 డిసెంబర్ 19వ తేదీన ఈ చట్టాన్ని కాస్త పథకం కింద మార్చారు, విబి గ్రామ్జీగా మార్చారు. దీనివల్ల కూలీలకి నష్టం తప్ప లాభం అనేది లేదు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం గతంలో 90%, రాష్ట్రాల ఓట 10%గా ఉండేది. ఈ రోజున 60%, 40%గా ఇస్తారు. దానివల్ల కూలీలు పని దినాలు మరింత పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. భీమడోలులో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. భీమడోలు పరీక్షా కేంద్రానికి ద్వారకా తిరుమల, భీమడోలు, ఏరూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల నుండి వచ్చిన సుమారు 180 మంది విద్యార్థులు తొలి రోజు తెలుగు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం నుంచే పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఏబీ సెంటర్లలో కట్టుదిట్టమైన పర్యవేక్షణల మధ్య పరీక్షలు నిర్వహించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఏబీ సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు అహ్మద్ భువనేశ్వరరావులు తెలిపారు. ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ 2026 ఎగ్జామ్స్ మే నెల 25వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఇక్కడ భీమడోలు జిల్లా పరిషత్ హై స్కూల్లో 2 సెంటర్లు, ఏ సెంటర్, బి సెంటర్, ఈ 2 సెంటర్లో కూడా పరీక్షలు జరుగుతాయి.
ఏ సెంటర్కి దాదాపు మొత్తం మీద 200 మంది విద్యార్థుల్ని కెపాసిటీ ఇచ్చారు. బి సెంటర్కి 180 మంది కెపాసిటీ ఇచ్చారు. మొన్న ఎవరైతే ఉత్తీర్ణులు కాలేకపోయారో వాళ్ళందరికీ కూడా ఈ 25వ తారీఖు వరకు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులో ఎగ్జామ్స్కి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 సెంటర్లోనూ పూర్తి ఏర్పాట్లు, కూలింగ్ వాటర్ ప్లస్ రూముల్లో కూడా అన్ని ఫ్యాన్లు తిరిగేలాగా అన్ని సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ద్వారకా తిరుమల, భీమడోలు, అలాగే ఏలూరు రూరల్లో కొన్ని మన ఈ భీమడోలు సెంటర్కి కేటాయించారు. వాళ్ళందరూ ఇక్కడే వచ్చి ఎగ్జామ్స్ రాస్తారండి. గత 10 రోజుల నుండి 4 సార్లు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఏపీ ఏఐఎఫ్యు కార్యాలయం దగ్గర ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి సహాయ కార్యదర్శి దానా వరప్రసాద్ మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, పాండురంగారావు, వెంకటరమణ, చిన్న, రాము, మోహన్, రామకృష్ణారావు, శేషయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల అనాదిగా వచ్చిన రజకుల స్థలాలను కొంతమంది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ రజకులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బాధలు పెడుతున్నారని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఏలూరు జిల్లా నూజివీడులో రజకులకు కేటాయించిన చాకిరేవు స్థలంలో రజకుల స్థలం చుట్టూ రక్షణ గోడ కట్టుచుండగా అడ్డుకున్న మైనది నూజివీడు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారం చేస్తూ రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మార్గం చేశారని కట్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. మన్మధరావు, గోడవల్లి మురళి, ముదిగొండ శివప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రటరీలు బుద్ధవరపు గోపరాజు, కొమ్మంటి మురళీకృష్ణ తదితరులు జాయింట్ కలెక్టర్ని కలిసిన వారిలో ఉన్నారు. 1959 22వ తారీఖు నాడు నూజివీడు సెటిల్మెంట్ వారు చాకిరేవు అనే పేరుతో వీరికి అది శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని యొక్క హక్కుపుక్తంలోనే ఉంది. అయితే ఇటీవల గౌరవ మంత్రివర్యులు ప్రజలకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరుకున్న రూపాయలు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ కమ్యూనిటీ హాల్ని కట్టుకునే ఉద్దేశంలో తమ స్థలాన్ని వారు కాపాడుకునే విధంగా ఫెన్సింగ్ వేసుకోవాలనే ఆలోచనలో వీరు గోడ కట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో గౌరవ జాయింట్ కలెక్టర్ అనితా మేడం గారిని కూడా లాస్ట్ మండే కలెక్టర్ షీ హ్యాస్ గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ద మున్సిపల్ అథారిటీస్ రావటం, తర్వాత వారి ఆదేశాల ప్రకారంగా సదరు సర్వే నెంబర్ 413/419 1 acre 42 cents ఏ విధమైన అభ్యంతరం లేదు, వేళదే నిరభ్యంతరంగా ఏ కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకోవచ్చని వారు ఇవ్వడం జరిగింది. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం నుండి పడమర విప్పరకు చెందిన నాగేశ్వరరావు, పద్మ దంపతులు, వారి కుమారుడు నరేష్, లక్ష్మీ దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ వారు సేవలు అందించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారోహం నిర్వహించడం జరిగింది. ఈ రోజు శ్రీ పడమరూపర గ్రామ కళాప్రస్తులు గౌరవనీయులు శ్రీ నరేష్, అలాగే వారి కోడలు లక్ష్మీ దంపతులు, అలాగే వారి అల్లుడు కురుపల్లి శ్రీను గారు, అలాగే వారి ధర్మపత్ని లీలాదుర్గ దంపతులు, అలాగే వారి మనుమలు, వారి మనుమరాలతో ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం సేకరించడం జరుగుతుంది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ రోజున అన్న సమారాధన చేసిన ఆ దాతలుగా ఆ నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు, ఆ దేవదేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్ట వద్ద వేయించేస్తున్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.